ఈరోజు మనం మాట్లాడేది ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్టాక్ గురించి. ఇప్పుడు ఈ షేర్ ధర సుమారు రూ. 8 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే చాలామందికి డౌట్ వస్తున్న విషయం ఏమిటంటే, ఇంత తక్కువ ధర అంటే ఇది మల్టీబ్యాగర్ అవుతుందా లేక రిస్కీ పెన్నీ స్టాక్నా? ముందు కంపెనీ గురించి క్లియర్గా ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ కంపెనీ గురించి చెప్పాలంటే, ఆల్ కార్గో లాజిస్టిక్స్ అనేది లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సెక్టర్లో పనిచేసే కంపెనీ. ఇది ప్రధానంగా కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్, వేర్ హౌసింగ్, ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్, మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వంటి సర్వీసెస్ ఇస్తుంది. ఇండియాలో ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పెరిగితే లాజిస్టిక్స్ కంపెనీస్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే సెక్టర్కి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉంది. అయితే ఈ స్టాక్ ఎందుకు రూ. 8కు వచ్చింది అంటే, సాధారణంగా ఒక స్టాక్ ఇంత లో ప్రైస్కి రావడానికి రీజన్స్ ఉంటాయి. కంపెనీ ప్రాఫిట్ ప్రెషర్లో ఉండొచ్చు, అలాగే డెట్ ఎక్కువగా ఉండొచ్చు, బిజినెస్ రీస్ట్రక్చరింగ్ జరిగి ఉండొచ్చు, లేదా మార్కెట్ కాన్ఫిడెన్స్ తగ్గి ఉండొచ్చు. లాజిస్టిక్స్ సెక్టర్ ఇట్సెల్ఫ్ సైక్లిక్. గ్లోబల్ ట్రేడ్ స్లో అయితే ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫండమెంటల్స్ యాంగిల్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడూ లో ప్రైస్ స్టాక్ చూసి ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 5 విషయాలు చెక్ చేయాలి. చెక్ చేయాల్సింది: రెవెన్యూ గ్రో అవుతోందా, కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేక లాసెస్లో ఉందా, డెట్ ఎంత ఉంది, ప్రమోటర్స్ హోల్డింగ్ స్టేబుల్గా ఉందా, క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉందా. ఇవి క్లియర్గా పాజిటివ్గా కనబడితేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కంపెనీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే, షార్ట్ టర్మ్లో వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రూ. 6 నుంచి రూ. 10 రేంజ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీడియం టర్మ్లో ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయితే రూ. 12 to 15 రేంజ్ టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో అంటే 2 to 3 ఇయర్స్ హొరైజన్లో కంపెనీ డెట్ రెడ్యూస్ చేసి ప్రాఫిట్ స్టేబుల్ చేస్తే రూ. 18 to 25 రేంజ్ కూడా పాసిబుల్. కానీ ఫ్రెండ్స్, ఇది గ్యారంటీ కాదు, ఎగ్జిక్యూషన్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవి గ్యారంటీడ్ టార్గెట్స్ కాదు, పర్ఫార్మెన్స్ పూర్తిగా కంపెనీ ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఈ స్టాక్ సూట్ అవుతుంది అంటే, హై రిస్క్ తీసుకునేవాళ్లకు, స్మాల్ అలొకేషన్తో ట్రై చేసేవాళ్లకు, లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉన్నవాళ్లకు, సేఫ్ ఇన్వెస్టర్స్కి కాదు. క్విక్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్లకి అస్సలు కాదు. రిస్క్ విషయానికొస్తే, పెన్నీ స్టాక్ వొలటిలిటీ, లిక్విడిటీ ఇష్యూస్, సడన్ ప్రైస్ స్వింగ్స్, ఆపరేటర్ మూవ్మెంట్స్ కూడా ఉండొచ్చు. అందుకే ఇమోషనల్ డిసిషన్ తీసుకోకండి. ఫైనల్గా చెప్పాలంటే, ఆల్ కార్గో రూ. 8 దగ్గర ఉంది అంటే ఆపర్చునిటీ ఉండొచ్చు, కానీ రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. బిజినెస్ టర్నరౌండ్ అయితే రివార్డ్ పెద్దది, టర్నరౌండ్ కాకపోతే ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, రీసెర్చ్ చేసి, రిస్క్ మేనేజ్ చేసి, స్మాల్ క్యాపిటల్తో మాత్రమే కన్సిడర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.